గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా ప్రియులారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడని నమ్మారా? పరిశుద్ధాత్మ దేవుడు నిరీక్షణని మీకు ఇచ్చాడని నమ్ముతున్నారా? నిరీక్షణని మీలో ఉండి ఎప్పటికప్పుడు అని సిద్ధపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు చేసే కార్యాల్లో ఇంకొక కార్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయము అందరు బాగా చదవండి. తర్వాత దాంట్లో గొప్ప మర్మాలు ఉంటాయి. ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి ప్రియులారా, యేసు క్రీస్తు ఎవరి యందు ఆనందించాడు అంటే ఒకటి దేవుని యందు, పరిశుద్ధాత్ముడి యందు ఆనందించాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు జ్ఞానులను పట్టించుకోలేదు, వివేకులను పట్టించుకోలేదు, బాలురును పట్టించుకున్నాడు. ఏమీ తెలియని అమాయకులకి శక్తినిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బట్టి బహుగా ఆనందిస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దేని విషయంలోనూ సంతోషం కలగల ఆయనకి. ప్రియులారా, ఆయన ఒక వ్యక్తిలో ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవుడే పరిశుద్ధాత్మలో ఆనందిస్తే నీవు నేను కుటుంబాన్ని బట్టో పరిస్థితులను బట్టో ఆనందించడం కాక దేవుని బట్టి పరిశుద్ధాత్మలో ఆనందించాలి. మనం ఆనందించాల్సిన స్థలము ఎక్కడ అంటే పరిశుద్ధాత్ముడిలో ఆనందించాలి. పరిశుద్ధాత్ముడి యందు బహుగా ఆనందించాడు. అందుకనే పౌలు చెప్తున్నాను, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రియులారా, మనం దేవుని యందు ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు యందలి ఆనందం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనకి ఆనందాన్ని ఇస్తా ఉంటాడు. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. ప్రియులారా, రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ చెప్తున్నాను, రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము అన్నపానములు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అంటే మనము పరిశుద్ధాత్మ యందుల ఆనందం కావాలి. ఆ ఆనందం కావాలంటే దేవుడి రాజ్యం ఉండాలి మన ఇంట్లో నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందుల ఆనందమై ఉండాలి ఇంట్లో. అందుకని యేసుక్రీస్తు కూడా పరలోక ప్రార్థన నేర్పుతాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆయన చిత్తము, ఆయన రాజ్యము నీ ఇల్లు అయి ఉండాలి, నీ దేహమై ఉండాలి. ఆయన రాజ్యము నీ దేహంలో నింపబడాలి. ప్రియులారా, ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఎవరిదో ఆనందం ఉండాలంటే పరిశుద్ధాత్మలో ఆనందం పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ప్రియులారా, మరి నీతి ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడే. ప్రేమ, సంతోషం, సమాధానం, నీతి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పరిశుద్ధాత్మలో నుంచి వస్తాయి. సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. ఆత్మఫలాల్లో 3వ ఫలం సమాధానం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి తన ఆనందంతో నింపుతా ఉంటాడు. ప్రియులారా, అందుకని
దుఃఖము ఎప్పుడు పడకూడదు, దుఃఖం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు, పరిస్థితులను బట్టి ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు దేవుని బట్టి ఆనందించాలి. అందుకని ఎంత ఉపద్రవాలున్నా పౌలు పరిశుద్ధాత్మల యందలి మహా ఆనందంతో నింపబడేవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపబడేవాడు. ప్రియులారా, మనం ఎప్పటికప్పుడు మన మైండ్ ఫ్రెష్ అవ్వాలన్నా, మన ఆత్మలో శక్తి, నూతనమైన శక్తి రావాలన్నా పరిశుద్ధాత్ముడితో మనం కనెక్ట్ అయి ఉండాలి. పరిశుద్ధాత్మలో శక్తిని చూస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు ఆనందంతో నింపుతూ ఉంటాడు. డెవిల్ ఎప్పటికప్పుడు నేను దుఃఖంతో నింపుతా ఉంటాడు, శ్రమతో నింపుతా ఉంటాడు, బాధతో నింపుతా ఉంటాడు, అపాయాలతో నింపుతా ఉంటాడు సాతానుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నూతనమైన ఆనందాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. యేసుక్రీస్తున్నాడు, పడవలో ఉన్నాడు, శిష్యులు కూడా వెళ్తున్నారు. ఆ సందర్భంగా తుఫాన్ రేగుతూ ఉంటుంది, వాడు నిండిపోతూ ఉంటుంది, బట్టలు తడిసిపోతున్నాయి, గాలి అలలొచ్చి పడవను కొడతా ఉన్నాయి, పగిలిపోతుంది. ఆ సందర్భంలో శిష్యులు చనిపోతామని భయం కలుగుతుంది. కానీ దేవుడు అక్కడ లేచి వారిని అవిశ్వాసాన్ని బట్టి గద్దించి తుఫానుని గాలిని గద్దిస్తాయి, నెమ్మలబడతాయి. కారణం శక్తి ఉంది, పరిశుద్ధాత్మ అందులో శక్తి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు మనసేమో ప్రశాంతంగా ఉంది, శిష్యుల యొక్క మనసేమో కలవరంతో ఉంది. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, పరిస్థితులను బట్టి కలవరపడకు. పరిస్థితులు పరిచే ప్రతి స్థితిగతి సాతాను దగ్గర నుంచి వస్తుందని గుర్తుపెట్టాలి నువ్వు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మల అందలి ఆనందం కలిగి ముందుకు సాగాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నువ్వు ఆనందించాల్సిన స్థితి ఏంటంటే ప్రియులారా, కేవలం దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉండాలి. చాలా మంది ప్రియులారా పరిశుద్ధాత్ముడితో ఆనందించక లోకంతో ఆనందిస్తూ ఉంటారు. ప్రియులారా, నీ కుటుంబాన్ని కట్టాలన్నా, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్నా పరిశుద్ధాత్ముడితో ఆనందిస్తూ ముందుకు సాగాలి. కుటుంబంతో ఆనందించకూడదు, ఫస్ట్ దేవుడితో ఆనందించాలి, నెక్స్ట్ కుటుంబంతో ఆనందించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంకొక రిఫరెన్స్ ని మనకు గుర్తు చేస్తాడు. పిల్లరా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక ధ్యానిద్దాం. 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకునే వారైరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైరి. వాళ్ళు ఏంటి? శ్రమ ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, ఉపద్రవం ఉంది. వారు పరిశుద్ధాత్మ అందలి ఆనందాన్ని చేత నింపబడ్డారు. తెస్సలోనికీయులు గొప్ప ఉపద్రవంలో ఉన్నారు. వాళ్ళు ఎలాగ నడుచుకున్నారంటే దేవుడిలాగా నడుచుకున్నారు, ప్రభువుని పోలి నడుచుకున్నారు. ప్రియులారా, అపోస్తులను పోలి నడుచుకున్నారంట తెస్సలోనికీయులు. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నది ఏంటంటే శ్రమలో, గొప్ప ఉపద్రవంలో ప్రభువులాగా నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు ఆనందంతో నువ్వు నింపబడ్డావో, దేవుని యందు శక్తి చేత నువ్వు నింపబడ్డావో, ఉపద్రవాన్ని జయిస్తావు, పరిస్థితులను జయిస్తావు. పరిస్థితుల యొక్క ప్రభావం నీ మీద పడదు. గొప్ప ఉపద్రవంలో ఉన్నారంట ఎవరు? తెస్సలోనికీయులు. అయినా వాళ్ళు ఏంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత ఉపద్రవాన్ని జయించారు. ప్రభువుని ప్రభువు వలె
తయారైపోయారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వేం చేయాలంటే దేవుడు వాక్యాన్ని పట్టుకుని నువ్వు నడవాలి. అంతే. వాక్యం అందులో ఆనందాన్ని తీసుకోవాలి. పరిస్థితుల యందు, వార్తల యందు, స్థితిగతుల విషయంలో నువ్వు పట్టించుకోవద్దు. వికిల్ స్మిత్వర్త్ అనే ఒక భక్తుడు ఉదయకాల సమయంలో పేపర్ చదువుతాకి ఇష్టపడేవాడు కదంట. ఎందుకు తెలుసా? దాంట్లో ఎన్ని క్రీస్తుకు వ్యతిరేకమైనవి ఉంటాయి, భయానికి సంబంధించినవి ఉంటాయి. దేవుడి దగ్గర ఒక్కడి దగ్గరే ఆదరణ, సంతోషం కలిగిన వార్తలు ఉంటాయి. ప్రియులారా, ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన టీవీ కూడా పెట్టేవాడు కదట, వార్తలు వినేవాడు కాదంట. ఎందుకు అంటే లోకంలో ఉన్నాయని ఉపద్రవాలన్నీ ఇంట్లోకే వస్తాయి, అందుకని నేను టీవీ పెట్టననివాడంట. కానీ ఈరోజు ఆయన ఏం చేసేవాడంటే కేవలం వాక్యం వైపు చూసేవాడు. ఈరోజు పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన నీకు ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డలు పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలుగుదురు గాక. పరిశుద్ధాత్మడ, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో పరిస్థితులను బట్టి కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందం చేత నింపబడుదురు గాక. తండ్రి, ఈ వాక్యం వింటున్న వారు జీవితాల్లో అద్భుతాలు ప్రారంభం అవును గాక. ఉపద్రవాలు జయించుదురు గాక, రోగాలను జయించుదురు గాక, పరిస్థితులను జయించుదురు గాక, ఇదిగో మిడునాగులని జయించుదురు గాక, చిదగద్రొక్కుదురు గాక. అటువంటి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. తండ్రి, ఈ వాక్యం వింటున్న వారు అద్భుతమైన శక్తిని పొందుకుందరుగాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.